హాయ్ ఫ్రెండ్స్, వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో ట్రైన్ లైవ్ లొకేషన్, ట్రైన్ టైమింగ్స్ మరి ఏ ట్రైన్ యాప్ ఆడుకుని లాగుతుంది అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ అనేది మన ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ప్లే స్టోర్లో వేర్ ఇస్ మై ట్రైన్ అని సెర్చ్ చేస్తే యాప్ అనేది వస్తుంది. ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేయండి. లొకేషన్ ఎలో చేయండి. మరి నోటిఫికేషన్ కూడా ఎలో చేయండి. మీ మొబైల్లో లొకేషన్ అంతా ఆఫ్ ఉంటే టర్న్ ఆన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేయండి. చూడండి, నేను తెలుగు లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేశాను. యాప్ లాంగ్వేజ్ అని చేంజ్ అవుతుంది. అంతే, స్టేషన్ నేమ్, ట్రైన్ నేమ్స్ మొత్తము అనమాట తెలుగులోనే వస్తుంది. లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇలా పేజ్ అంతా ఓపెన్ అవుతుంది. చూసారా, ఇక్కడ ప్రాంప్టేషన్ 2 స్టేషన్ అని వచ్చింది. ఎక్కడికైనా ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే, ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళాలి అనుకుంటే మీకు ట్రైన్స్ నేమ్స్ మరి ట్రైన్ టైమింగ్స్ గురించి తెలియకపోతే ప్రాంప్టేషన్ చూసారా, ప్రాంప్టేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ స్టేషన్లో అయితే ఉన్నారో ఆ స్టేషన్ నేమ్ని ఎంటర్ చేయండి. 2 స్టేషన్ మీద క్లిక్ చేసి మీరు ఏ స్టేషన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్టేషన్ నేమ్ని ఎంటర్ చేయండి. ఫైన్ ట్రైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా, బరంపూర్ నుంచి విశాఖపట్నం వెళ్ళి ప్రతి ట్రైన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసారా, ట్రైన్ నెంబర్ అనేది బ్లూ కలర్లో ఉంది. చూసారా, ఈ ట్రైన్స్ మాత్రమే వెళ్తాయి. ట్రైన్ నెంబర్స్ అనేవి గ్రే కలర్లో ఉంది కదా, ఈ ట్రైన్స్ అనేవి వెళ్ళవు. ఇవి అనమాట వీక్లీ ట్రైన్స్ అనమాట. వారంకి ఒకసారి అనమాట ఈ ట్రైన్స్ అనేవి వెళ్తుంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ టైం చూసుకుని మీరు ట్రైన్ అనేది సెలెక్ట్ చేయండి. పై స్క్రోల్ చేస్తే ప్రతి ట్రైన్ అనేది చూపిస్తుంది. ఏవైనా ట్రైన్స్ అనేవి లేట్ ఉంటే ఇక్కడ కింద అనమాట ఇలా చూపిస్తుంది. చూసారా, లివింగ్ బరంపూర్ 10:33 AM ప్లాట్ఫామ్ 2 ఇలాగ ప్రతి ట్రైన్ అనేది చూపిస్తుంది. విశాఖ ఎక్స్ప్రెస్ అనేది సెలెక్ట్ చేశాను. ట్రైన్ ప్రెజెంట్ లొకేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రెజెంట్ అయితే ఇది పలుగు అక్కడ ఉంది. పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారా, బరంపూర్ వస్తుంది. 10:59 వస్తుంది. మరి 2 నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది. ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా మెన్షన్ అయినది. డిపార్చర్ టైం కూడా ఉంది. డిపార్చర్ అంటే స్టేషన్ నుంచి మళ్ళీ ఎంత టైంకి స్టార్ట్ అవుతుంది ట్రైన్ అంటే 11:05 స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ అనేది విశాఖపట్నం ఎంత టైంకి వెళ్తుంది అది కూడా మనం చెక్ చేయొచ్చు. పైకి స్క్రోల్ చేస్తే 4:21 ట్రైన్ అనేది విశాఖపట్నం వెళ్తుంది. 1 నెంబర్ ప్లాట్ఫామ్ కి వెళ్తుంది. ప్రతి స్టేషన్ లో అనమాట ట్రైన్ అనేది ఆగదు. కొన్ని స్టేషన్లో ఆగుతుంది, కొన్ని స్టేషన్లో ఆగదు. అది కూడా మనం తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ చూసారా, ఏ స్టేషన్లో అయితే గ్రే కలర్ ఉంటుంది. మరి ట్రైన్ అరైవల్ టైం మెన్షన్ అవ్వదు. మరి ప్లాట్ఫామ్ నెంబర్ కూడా చూపించకపోతే ఆ స్టేషన్ లో ట్రైన్ అనేది ఆగదు. ఆ స్టేషన్ లో అయితే మనకి అరైవల్ టైం మరి ప్లాట్ఫామ్ నెంబర్ అనేది మెన్షన్ అయి ఉంటుందో ఆ స్టేషన్ లో మాత్రమే ట్రైన్ అనేది ఆగుతుంది. నెక్స్ట్ ఉంది కోచ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైనా ఆన్లైన్ లో ట్రైన్ టికెట్ అనేది బుక్ చేసి ఉంటే అక్కడ కోచ్ నెంబర్ అనేది ఉంటుంది. కోచ్ అనేది ట్రైన్ ఫస్ట్ లో ఉంటుందా లాస్ట్ లో ఉంటుందా అని ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన కోచ్ అనేది ప్రతి నెంబర్ అని చెక్ చేయొచ్చు. చూసారా, ఫస్ట్ లో ఉంది లాస్ట్ లో ఉంది, మీకు ఒక ఐడియా అనేది అయిపోతుంది. చూసారా, A1 A2 A3 A4 ఇలాగనమాట సీరియల్ అనేది ఉంటుంది. ఎలాగంది మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక జనరల్ లో టికెట్ అనేది బుక్ చేసిన చూసారా, ఫస్ట్ లో ఉంది జనరల్ కోచ్ అనేది ఒకటే ఉంది. కానీ ఈ ట్రైన్ లో లాస్ట్ లో అయితే 3 జనరల్ కోచ్లు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మీకు లాస్ట్ లో ఉంటే మీకు సీట్స్ దొరికే ఛాన్స్ అనేది ఉంటుంది. కొన్ని స్టేషన్లో ఏంటంటే ట్రైన్ వచ్చే ముందు కూడా సైడ్ లో డిస్ప్లే అవుతుంది. అంటే ప్రతి కోచ్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు అక్కడికి వెళ్ళి వెయిట్ చేసిన అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ చేసినట్టయితే ట్రైన్ నెంబర్, ట్రైన్ నేమ్ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ట్రైన్ నేమ్ అనేది సెర్చ్ చేస్తుంది. చూడండి, ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అని సెర్చ్ చేస్తాను. చూడండి, బెంగళూరు టు భువనేశ్వర్, భువనేశ్వర్ టు బెంగళూరు అని వచ్చింది. ట్రైన్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. ట్రైన్ ది ప్రజెంట్ లొకేషన్ మరి టైమింగ్, మన స్టేషన్కి ఎంత టైంకి వస్తుంది అన్ని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగే సేమ్ డైరెక్ట్ నంబర్ కూడా మనం సెర్చ్ చేసినా వస్తుంది. ట్రైన్ లైవ్ లొకేషన్, టైమింగ్స్ అనేవి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఉంది స్టేషన్ డిపార్చర్ బోర్డ్. ఏదైనా స్టేషన్ నేమ్ అనేది ఎంటర్ చేస్తే ఆ స్టేషన్కి వచ్చిపోయి ప్రతి ట్రైన్ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ప్రతి ట్రైన్ అనేది చూపిస్తుంది. అంటే ప్రజెంట్ టైం నుంచి ఏవే ట్రైన్స్ అయితే వస్తున్నాయో అవి చూపిస్తుంది. చూడండి, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, గుంటూరు, రాయగూడ, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్, కొనార్క్ ఎక్స్ప్రెస్ ఇలాగ అనమాట ప్రతి ట్రైన్ అనేది చూపిస్తుంది. ఆ ట్రైన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ ఆ ట్రైన్ లైవ్ లొకేషన్, ట్రైన్ టైమింగ్స్ మీరు తెలుసుకోవచ్చు. మరి ఈ రోజు వీడియో ఎంతకి ఫ్రెండ్స్. వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.